బోధన్ నియోజకవర్గం సాలూరు మండలం హుంసా గ్రామంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అశోక్ గౌడ్ ఇంటింటికి ప్రచారం చేస్తూ ప్రజల మద్దతును సమీకరిస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా గ్రామానికి సంబంధించిన సమస్యల పరిష్కారంలో తాను చురుకుగా పాల్గొంటున్నానని, ఈ అనుభవమే తనకు బలం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి కోసం తాను సమగ్ర ప్రణాళికతో ముందుకు వస్తున్నానని అశోక్ గౌడ్ తెలిపారు. ముఖ్యంగా తాగునీటి, మురికినీటి సమస్యల పరిష్కారం, రోడ్ల అభివృద్ధి, వైకుంఠ ధామాల సదుపాయాల మెరుగుదల, అలాగే ప్రభుత్వ గృహాల రాయితీలను లబ్ధిదారులకు పారదర్శకంగా అందించడం తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. యువతకు ప్రతినిధిగా గ్రామ అభ్యున్నతికి నూతన ఆలోచనలు తీసుకురావాలన్నదే తన ధ్యేయమని చెప్పారు. ప్రచారం సందర్భంగా లభిస్తున్న ప్రజాదరణతో గెలుపుపై మరింత నమ్మకం ఏర్పడిందని ఆయన వెల్లడించారు. ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామ అభివృద్ధికి అంకిత భావంతో సేవలు అందిస్తానని అశోక్ గౌడ్ భరోసా ఇచ్చారు. హుంసా గ్రామ సర్పంచ్గా నేను పోటీ చేస్తున్నాను. ఏదైతే రేపు 11వ తారీఖున జరగబోయేటటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మా హుంసా గ్రామ ప్రజలు, యువత, కుల సంఘాలు, ఇతర సంఘాలు, అన్ని సంఘాలను బలపరిచి రేపు ఏదైతే 11వ తారీఖున జరగబోయేటటువంటి సర్పంచ్ ఎన్నికల్లో నాకు అత్యధిక మెజార్టీతోని గెలిపిస్తారని మా గ్రామ ప్రజానికానికి నేను వేడుకుంటున్నాను. ఏదైతే మా గ్రామానికి గత నేను 30 సంవత్సరాలుగా ఒక కరడు కట్టినటువంటి ఒక నాయకుడిగా నేను ప్రజాసేవకి అంకితమై 30 సంవత్సరాలుగా ఎటువంటి మచ్చలేని నాయకుడిగా నేను ఎదిగినటువంటి నాయకుడిని. మరి మా హుంసా గ్రామ ప్రజానికాన్ని అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు ఈరోజు. ఎందుకంటే ఎవరైతే మరి మంచి పర్ఫార్మెన్స్ ఎవరైతే చేయగలుగుతారో, ఎవరైతే మరి పార్టీ కోసం కానీ, కార్యకర్తల కోసం కానీ, ఇతర మన గ్రామ ప్రజానీకాని కోసము ఎప్పుడైతే పాటుపడతారో వాళ్ళకు ఓటు వేయాలనే ఆలోచనతో మా గ్రామ ప్రజానీకము ఆలోచన చేస్తున్నారు. కాబట్టి నేను అనేక సంవత్సరాలుగా నేను మా గ్రామ ప్రజానీకానికి సేవ చేసి దాదాపు ఒక 30 సంవత్సరాలుగా పనిచేసినటువంటి నేను నాయకుడిని. మా కార్యకర్తలు ఏ పార్టీలో ఉన్నా కూడా, ఈ పార్టీ ఆ పార్టీని చూడకుండా, ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా కూడా వాళ్ళకి ఆపదలో నేను ఆదుకున్నటువంటి నాయకుడిని. నేను ఏ సమస్య వచ్చినా ఆ సమస్య నా సొంత సమస్యగా భావించి వాళ్ళ సమస్యను తీర్చినటువంటి నాయకుడిని. కాబట్టి మా ప్రజానికానికి ఒకటే అప్పీల్ చేస్తున్నాను, మా హుంసా గ్రామ ప్రజానికానికి, నాకు రేపు 11వ తారీఖున జరగబోయేటటువంటి ఎన్నికల్లో భారీ మెజార్టీతోని నా బ్యాట్ గుర్తు పైన మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి నాకు భారీ మెజార్టీతోని గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. అదే మా హుంసా గ్రామ ప్రజలకు నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాను. నా పేరు అశోక్ గౌడ్, నా బ్యాట్ గుర్తు. మరి ఏదైతే బ్యాలెట్ పేపర్లో ఉన్నటువంటి సీరియల్ నెంబర్ 3, ఆ 3 పైన నాకు బ్యాట్ పైన ఓటు వేసి, మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి నాకు భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. మా హుంసా గ్రామంలో మరి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈరోజు డ్రైనేజీ కానీ, ఇటు కొత్త ప్లాట్లో పోయినట్టయితే అక్కడ డ్రైనేజీ వ్యవస్థ లేక ఇప్పటికి కూడా మరి రోడ్డు పైన అంటే నీళ్లు పారడం జరుగుతూ ఉన్నది. ఇంత ఎండాకాలమైనా కూడా ఇప్పుడు రోడ్డు పైన నీళ్లు పారడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా వాటర్ బోర్లు లేక మరి నీళ్లు బయట ఆడపడుచులు బయటకు వెళ్ళి నీళ్లు తీసుకొచ్చుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా ఏవైతే సమస్యలు ఆ సమస్యలను తీర్చడానికి నేను యువనాయకుడిగా నేను మీ ముందుకు వస్తున్నా. కాబట్టి మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి రేపు 11వ తారీఖున జరగబోయేటటువంటి మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి బ్యాట్ గుర్తు పైన వేసి నాకు భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.